అవును, నేను నల్లమ సుబ్బారావు, సీనియర్ న్యాయవాది బాపట్ల నుంచి వచ్చారు. మన హాస్పిటల్కి వచ్చారు, గోల్డ్ హాస్పిటల్కి. అసలు ప్రాబ్లం ఏ ప్రాబ్లంతో మీరు ఇక్కడికి వచ్చారండి? నేను 2 సంవత్సరాల క్రితం ఈ న్యూరలాజికల్ ప్రాబ్లం, అరికాళ్ళు మంటలు, కొంచెం బ్యాక్ పెయిన్ ఇవన్నీ సఫర్ అవుతూ చాలా హాస్పిటల్స్, హైదరాబాదు, గుంటూరు, విజయవాడ, ఈ సిటీస్లో చాలా హాస్పిటల్స్, చాలామంది డాక్టర్ దగ్గర, ఈవెన్ అపోలో హాస్పిటల్కి కూడా వెళ్ళాను. హైదరాబాద్ అపోలో హాస్పిటల్ కూడా చూపించుకున్నాను, ట్రీట్మెంట్ తీసుకున్నాను. నాకు ఎక్కడ రిలీఫ్ రాలేదు. ఇక్కడ డాక్టర్ లెనిన్ రెడ్డి గారు, గోల్డ్ హాస్పిటల్ గుంటూరు, డాక్టర్ లెనిన్ రెడ్డి గారి గురించి నేను యూట్యూబ్లో నా భార్య నేను సెర్చ్ చేసినప్పుడు లెనిన్ రెడ్డి గారి గురించి తెలుసుకొని 2 years బ్యాక్ ఈ హాస్పిటల్కి వచ్చాను. డాక్టర్ గారు అన్ని పరీక్షలు చేసి మాకు ప్రిస్క్రిప్షన్ మందులు ఇచ్చారు. దాదాపు 2 years నుంచి కూడా నాకు వితిన్ 2-3 monthsలోనే నేను ట్రీట్మెంట్కి వచ్చినటువంటి 2-3 monthsలోనే నాకు మ్యాక్సిమం రిలీఫ్ వచ్చింది. నేను నార్మల్ లైఫ్, అంతకుముందు ఉన్నటువంటి నార్మల్ లైఫ్కి నేను వచ్చేసాను. కాకపోతే నేను ఇప్పుడు ఒక 1 month నుంచి కొంచెం పాప వాళ్ళు అమెరికా నుంచి రావటం, వీటి మూలంగా మెడిసిన్స్ నెగ్లెక్ట్ చేయడం వల్ల కొంచెం నాకు ఇప్పుడు మళ్ళీ కొద్దిగా ఇబ్బంది ఏర్పడి వచ్చాను. డాక్టర్ గారు మళ్ళీ మెడిసిన్స్ టెస్ట్ చేశాను. వితిన్ 10 daysలో మళ్ళీ నార్మల్ అవుతుందని చెప్పారు. డాక్టర్ లెనిన్ రెడ్డి గారు ఈజ్ ఎ గాడ్ టు మీ. He God treated me very well for the last 2 years. Within 2 months నాకు మ్యాక్సిమం రిలీఫ్ వచ్చింది. నేను నాకు తెలిసిన వాళ్ళకు కూడా మా ఎక్స్పీరియన్స్ చెప్పి చాలా మంది డాక్టర్ గారికి సజెస్ట్ చేయడం కూడా జరిగింది. మా విఎఫ్రాలు, మా చెల్లెలు విజయవాడ, ఆవిడ కూడా ఈ ప్రాబ్లం తోటి ఈ చెయ్యి పట్టేసినట్టుగా అవడం, చేతి, హ్యాండ్, రిస్ట్ మొత్తం కూడా చెయ్యి పూర్తిగా పైకి కూడా లేవలేని పొజిషన్లో ఇక్కడ డాక్టర్ గారి దగ్గరికి వస్తే ఆవిడ కూడా చాలా ట్రీట్మెంట్ తీసుకుంది, కానీ ఎక్కడ రిలీఫ్ రాలా. డాక్టర్ గారికి ఉన్న ప్రాబ్లం ఏందో ముందు డయాగ్నోసిస్ డాక్టర్ గారి దగ్గర చాలా బాగుంది. అది డయాగ్నోసిస్ బాగా చేస్తారు. వచ్చాము వస్తే డాక్టర్ విచిత్రంగా ఈయనకి గొంతు పోతుంది 2 నెలల నుంచి, అది కనిపెట్టారు. అసలు విచిత్రమైన విషయం అంటే నిజంగా నాకు మిరాకిల్ లాగా ఉంది. మా కోసమే భగవంతుడు ఆయన్ని పంపించాడని గుంటూరు అన్నట్లుంది. అది ఎంత ఈ గదులన్నీ మూసుకుపోయినాయి అనే విషయం. ఏమేంటి కాళ్ళు ఎత్తుకొచ్చాను తప్పితే అదని అసలు మాకు భగవంతుడు సాక్షిగా తెలీదు. వచ్చిన తర్వాత ఆయన అది చెప్పి 10 రోజులు మీ మామూలుగా వస్తున్న తర్వాత అసలు ఎంత ఆశ్చర్యకరమైన విషయం అంటే ఆయన చెప్పింది ఏంటంటే అందరూ ఎక్కడ పెద్ద హాస్పిటల్ పోయినా మీ సయాటిగా అది డాక్టర్ నీకు 90 years వచ్చినా మిమ్మల్ని కోర్టుకు చక్కగా పంపిస్తారు, మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు అని చెప్పడం, ఆయన ఆ ఒక్క మాటతోనే కోరుకున్నారు. ఫస్ట్ దీన్ని ఎక్కడికైనా డాక్టర్కి పేషెంట్కి మధ్య ఆ రిలేషన్ ఉండదు, చూసేసి పంపించేస్తారు బయటికి. అంటే మీకు ఇక మందులు వాడండి అని అంటే డాక్టర్ ఫస్ట్ చెప్పిన మాట, ఇన్ని మందులు ఎందుకు రాశారు, పెయిన్ మందులు ఏమీ లేదని చెప్తున్నారు, మీకు ఎక్స్రేలో కూడా ఏమి లేదు, ఎంఆర్ఐలు ఇన్ని ఎందుకు తీశారు. డాక్టర్ అడిగిన క్వశ్చన్ అదమ్మా నాకు. నేను ఏంటి డాక్టర్ ఇట్లా చెప్పారంటే, అసలు అమ్మ మీరు క్వశ్చన్ చేయాలమ్మా, ఎంఆర్ఐలో ఏం లేదన్నారు, ఇన్ని పెయిన్ కిల్లర్స్ ఎందుకు రాశారు అని అడగాలరా. ఎన్ని లక్షలు ఖర్చు పెట్టామన్నాయా. ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్ 2-3 నెలలు పరీక్షలు చేస్తారు, అప్పుడు ఇంత అమౌంట్ అవుతుంది తప్పితే మనం లైఫ్ లాంగ్ హ్యాపీగా బతకచ్చు. డాక్టర్ ఆ భరోసా మనకి ఇస్తారు. నిజంగా లైఫ్ లెనిన్ రెడ్డి గారు గాడ్ అమ్మ నిజంగా. అంటే ఆయన ఏంటంటే మూలాలను కనిపెడతాడు అనమాట. అందరూ ప్రతి వాళ్ళు అక్కడ వరకు చూస్తారు. మనం వెళ్ళాము ఇక్కడ ఎప్పుడుతుందంటే అక్కడ వరకు ఎంఆర్ఐ స్కాన్ తీసి మందులు రాస్తారు. అలా అయినట్లు కాదు, ఆ మూల నుంచి కనిపెడతారు. అందుకని నిజంగా దేవుడు అంటే డాక్టర్లు దేవుళ్ళు అనటానికి నేను విన్న దాంట్లో ఈయన ఒకరన్నమాట.